మీరు మా మధ్యలో ఉండి మీ మాటలు మా మధ్యలో ఉంచమని అపవిత్రమైన నన్ను పవిత్రపరిచి యోగ్యునిగా చేయమని మా ప్రభువు మా రక్షకుడి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హగ్గయి గ్రంథము, हग्गाई की किताब 6వ వచనం నుంచి हग्गाई की किताब पहले రెండో అధ్యాయము 6వ వచనం నుంచి हग्गाई की किताब दूसरा अध्याय 6 वचन से लेकर 9వ వచనం వరకు చదువుకుందామండి. 9 वचन तक आरी वर्ष से पढ़ेंगे. हग्गाई की किताब दूसरा अध्याय 6 वचन से लेकर 9 वचन तक. సహోదరుడు 6వ వచనం చదువుతాడు, మనం మార్చి చదువుతాం. 6 वचन में पढ़ता हूँ, 7 वचन आप पढ़िएगा. क्योंकि सेनाओं का यहोवा यो कहता है, अब थोड़ी ही देर बाकी है कि मैं आकाश और पृथ्वी और समुद्र और स्थल सबको कापित करूँगा. నేను అన్ని ఇష్ట వస్తువులు తేబడను, నేను ఈ మందిరం మహిమతో నింపుదను, ఇదే సైన్యములకు యెహోవా వాక్కు. 8 वचन पढ़ता हूँ. चांदी तो मेरी है और सोना भी मेरा ही है, सेनाओं का यहोवा की यही वाणी है. ఈ కడపటి మందిరం మునుపటి మందిరం पहली महिमा बड़ी होगी, सेनाओं की ఈ స్థలం నేను సమాధానం है और इस स्थान में मैं शांति दूंगा, सेनाओं के यहोवा की यही वाणी है. దినం దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్న విధానం ఏంటంటే, आज के दिन परमेश्वर हमसे कैसे बातें कर रहा है. దేవుని యొక్క సృష్టి నుంచి కూడా, परमेश्वर की सृष्टि से भी, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक हम देखते हैं. మనుషులను సృజించిన తర్వాత मनुष्य को बनाने के बाद ఆయన వారితో పాటు నివసించాలని ఇష్టపడుతూ వచ్చినాడు. मनुष्यों के साथ रहने के लिए परमेश्वर इच्छा रखा. మరి అలాగే ప్రకటన గ్రంథంలో చూస్తే 21వ అధ్యాయంలో प्रकाशित वाक्य 21 अध्याय में हम देखते हैं, ఆయన ఏర్పరచుకున్న వారిని परमेश्वर जिनको चुने थे విమోచించి छुटकारा देकर తనతో పాటు నిరంతరం ఉండాలని ఆయనకు సంకల్పం నెరవేర్చుకున్నట్టుగా చూస్తాం. परमेश्वर के साथ सदा काल तक रहने के लिए उन्होंने ऐसा योजना बनाया. ఇక్కడ మనం చూస్తే మాటలు మనం చూస్తాం ఏంటంటే, यहाँ पर हम देखते हैं 2వ అధ్యాయం 9వ వచనంలో, दूसरा अध्याय 9 वचन में, ఈ కడవరి మందిరం యొక్క మహిమ इस भवन की पिछली महिमा మునుపటి మందిరం యొక్క మహిమను మించినదే, इसकी पहली महिमा से बड़ी होगी. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. सेनाओं के यहोवा की यही वचन है. కడపటి మందిరము అని ఇక్కడ రాయబడినది. पिछली भवन, इस भवन की पिछली महिमा. ఇక్కడ చూస్తే మనం 3వ వచనం చూసుకుందామండి. तीसरा वचन देखते हैं. పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. हाँ, तुम में से कौन है जिसने इस भवन की पहली महिमा देखी है. ఈ రెండింటిని మనం చూసుకున్నప్పుడు, इन दोनों वचनों को जब हम देखते हैं, కడవరి మందిరము అన్నప్పుడు आखिरी का जो भवन है या पिछली अभी का जो महिमा है, దానికంటే ముందు అనేక మందిరాలు ఉన్నట్టుగా చూస్తాం మనం. इससे पहले कई सारे भवन है ऐसा देखते हैं. దేవుని సంకల్పం ఏంటంటే, परमेश्वर का योजना क्या है. ఇందాక కూడా మనం చూసుకున్న మాటలవే కదా. थोड़ी देर पहले हमने जो वचन पढ़े थे మనల్ని ఏర్పరచుకొని परमेश्वर हमें चुना है. లోకం నుంచి మనుషుల నుంచి మనం వేర్పరిచి इस संसार से, इस संसार के मनुष्यों से बीच में से हमें चुना, పరిశుద్ధులుగా చేసి पवित्र बनाया, మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. हमें आशीष देने का आशा रखता है. ఈ మాటలన్నిటి మనం చూసుకున్నప్పుడు అబ్రహాం యొక్క జీవితం మన ముందుకు వస్తుంది. हाँ, इस वचनों को जब हम देखते हैं कि अब्राहम के जीवन हमारे सामने आता है. అబ్రహాం వృద్ధుడిగా ఉన్నప్పుడు తనను ఏర్పరచుకొని, अब्राहम जब बुढ़ापे में थे वो परमेश्वर ने चुनकर తనను ఆశీర్వదించాలని ఇష్టపడినాడు. चुनकर उन्हें आशीष देने के लिए इच्छा रखा. అప్పటి నుంచి కూడా దేవుని యొక్క సంకల్పము మనం చూస్తే, तब से लेकर परमेश्वर के इच्छा को जब हम देखते हैं, తను ఏర్పరచుకున్న జనుల మధ్యలో ఆయన నివసించాలని ఇష్టపడుతూ వస్తున్నాడు. जिसको परमेश्वर ने चुना है उनके बीच में वास करने के लिए अपेक्षा रखा. ఇక్కడ చూస్తే మనం దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం చూస్తే, निर्गमन की किताब 18వ అధ్యాయం 18 अध्याय
निर्गमन की किताब 18 अध्याय 19వ అధ్యాయము क्षमा कीजिए 19 अध्याय 18వ వచనం చూసుకుంటే 19 अध्याय और 18 वचन हम पढ़ेंगे। యెహోవా అగ్నితో సీనాయి యెహోవా పర్వతం జో మీద దిగి ఆగ్ మే వచ్చినందున హోకర్, అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూపము వలె నిలిచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. निर्गमन का किताब 19 अध्याय 18 वचन पढ़ता हूँ। और यहोवा जो आग में होकर सिनाई पर्वत पर उतरा था, इस कारण समस्त पर्वत धुएं से भर गए और उसका धुआं भट्टे का सा उठ रहा था और समस्त पर्वत बहुत कांप रहा था। మనం హగ్గై 2వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తూ వచ్చిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, हग्गई की किताब 2 अध्याय 6 वचन में जो वचन देखे थे या वही यहाँ पर दिखता है। ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేసేదను. आकाश पृथ्वी और समुद्र पृथ्वी का मैं उसको कांप दूंगा। ఇంకొక మారు అని ఇక్కడ రాయబడి ఉంది. और एक बार ऐसा लिखा है। అంటే ముందుగా ఒకసారి కంపించినట్టుగా మనం చూస్తాము. इससे पहले भी परमेश्वर ने एक बार कांपा है, ऐसा हम देखते हैं। అది మనం నిర్గమకాండలో 19వ అధ్యాయం 18వ వచనంలో చూస్తూ వస్తున్నాం. उस बात को हम निर्गमन की किताब 19 अध्याय 18 वचन में देखते हैं। దేవుడు మనుషుల మధ్యలో నివసించడానికి परमेश्वर मनुष्यों के बीच में निवास करने के लिए ఆయన భూమిని కంపింపజేసి వారి మధ్యలో ఉండి पृथ्वी को कांपा और उनके बीच में रहा। వారి మధ్యలో ఆయన యొక్క వాక్ నుంచి उनके बीच में परमेश्वर के वचन को रखा। ఆయన ప్రణాళికలో परमेश्वर की योजना में వారందరినీ కూడా उन सबों को తనతో పాటు ఉంచాలని తన ప్రణాళిక అయి ఉన్నది. उन सबों को अपने साथ रखने के लिए उनका परमेश्वर का योजना था। నిర్గమకాండం 29వ అధ్యాయం 45వ వచనం. निर्गमन का किताब 29 अध्याय 45 वचन చదవండి. निर्गमन की किताब 29 अध्याय 45 वचन सब मिलकर पढ़ेंगे। और मैं इज़राइलियों के मध्य निवास करूंगा और उनका परमेश्वर ठहरूंगा। ఎంత కృపగల దేవుడో చూడండి. कितना अनुग्रह के परमेश्वर देखिए। ఆయన ముందుగానే ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగము परमेश्वर जिनको चुना था उन इज़राइलियों को ఐగుప్తు దేశంలో వాళ్ళు దాసులుగా ఉన్నప్పుడు मिस्र के देश में मिस्र में वो दासी थे। వారి మొరను విని उनके चिल्लाहट पुकार को सुना వారిని విడిపించి उनको छुटकारा देकर ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న తన దేశానికి నడిపించేటప్పుడు परमेश्वर के एक निज भाग जैसा चुनकर उनके उस कनान देश में चलाते समय వారితో పాటు ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. उनके साथ रहने का इच्छा रखा। అందునిమిత్తమే వారి మధ్యలోనికి వచ్చి उसके कारण उनके बीच में आकर ధర్మశాస్త్ర వాక్యమునంతటినీ ప్రకటించినాడు. नियम शास्त्र को उनको दे दिया। అంతేకాకుండా इतना ही नहीं, ఆయన నివసించడానికి परमेश्वर निवास करने के लिए ఆయన గుడారం ఏర్పరచుకునే విధానాన్ని కూడా నేర్పించినాడు. तंबू को बनाने के विषय में भी उनको सिखाया। ఎందుకంటే మనుషులమైన మనము పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం కాబట్టి मनुष्य के ना ही हम पवित्र ना जी सकते हैं। ఆయన ధర్మశాస్త్రం తెలియపరుస్తున్న సమయంలో కూడా नियम शास्त्र को बताते समय भी ఆయన ఒక విషయం తెలియపరుస్తున్నాడు ఏంటంటే, परमेश्वर एक बात कहता है। మనం పేతురు రాసిన పత్రికలో ఇందాక చదువుకున్నాం. पत्रस की पहली पत्री में पढ़े थे हम, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి. मैं पवित्र हूँ इसीलिए तुम भी पवित्र बनो। కాబట్టి పరిశుద్ధ ఆయన యొక్క మరి గుడారంను ఏ విధంగా నిర్మించాలో ఆయన చూపిస్తూ వచ్చినాడు. इसीलिए उसके पवित्र तंबू को कैसे बनाना है वो सिखाया। ఆయన దగ్గరికి సమీపించడానికి వారు చేయవలసిన మరి ధర్మశాస్త్ర కార్యములను కూడా చూపిస్తూ వచ్చినాడు. परमेश्वर के साथ समीप आने के लिए जो जो काम करना चाहिए वो भी दिखाया। ఇది మనము మొదటిగా చూస్తున్న ఆయన మందిరంగా మనం చూస్తాం. ये हम पहले ही मंदिर के ना ही हम देख सकते हैं। రెండవ మందిరము दूसरे मंदिर సొలొమోను కట్టించిన మందిరం. सुलेमान ने बनाया। అది మరి మరి చూస్తే ఏంటంటే ఆ మందిరానికి ముందు ఆయన ప్రకటిస్తూ వచ్చిన కొన్ని మాటలు మనం చూసుకుందాం. सुलेमान के जब मंदिर को बनाया तब उन्होंने क्या बताया देखिए। దేవుడు ముందుగానే ఒక ప్రదేశాన్ని ఏర్పరచుకుని परमेश्वर ने एक जगह को चुना, తన ప్రణాళికలో తాను తన ప్రజలకు ప్రకటిస్తూ వచ్చినాడు. उनकी योजना में उनकी प्रजा को प्रकट करते आया। చూడండి, అబ్రహామును 22వ అధ్యాయంలో ఆదికాండం 22వ అధ్యాయంలో उत्पत्ति 22 अध्याय మోరియా ప్రార్థన మందిరం మోరియా కొండ మీద ఆయన దర్శనమిచ్చినాడు. मोरिया इस पर्वत के ऊपर परमेश्वर ने दर्शन दिया। ఆ విధంగా మరి తన యొక్క దర్శనాన్ని చూపించి परमेश्वर अपना दर्शन देते समय సమస్తం ఆయన చూసుకునే దేవుడుగా
सब कुछ परमेश्वर खुद ही देखेगा। యెహోవా ఈరేగా తను ప్రకటించుకున్నాడు. यहोवा यीरे ऐसा प्रकट किया अपने आप को, తను తాను మరి బలి పశువుగా ఆయన ప్రకటించుకున్నాడు. अपने आप को एक मेमने के नाई प्रकट किया। ఇలాగున మోరియా ప్రార్థనా మందిరం మోరియా ఆ యొక్క కొండని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం. इस रीति से भवन के लिए मोरिया पर्वत को परमेश्वर ने चुना। చూడండి 28వ అధ్యాయం ఆది కాండము. उत्पत्ति का किताब 28 अध्याय। మరొకసారి అదే ప్రదేశంలో उसी प्रदेश में యాకోబు తన యొక్క తండ్రిని తనకు సహోదరుని భయపడి మరి ప్రయాణమై వెళ్తున్నప్పుడు याकूब अपने भाई को डर कर भागते समय ఒక కొండ ఎక్కాడు. एक पर्वत के ऊपर चढ़ा, విశ్రామం తీసుకుంటున్నాడు. विश्राम करते समय। చూడండి 17వ వచనంలో చూస్తే 28 अध्याय 17 वचन देखेंगे। చదవండి. 17 उत्पत्ति किताब 28 अध्याय 17 वचन पढ़ेंगे। और भाई खाकर उसने कहा, यह स्थान क्या ही भयानक है, यह तो परमेश्वर के भवन को छोड़ और कुछ नहीं हो सकता। ఈ మాటను చూసినప్పుడు ఏంటంటే इस बात को जब हम ध्यान देते हैं, యాకోబు జీవితంలో కూడా ఆయన దర్శించి याकूब के जीवन में परमेश्वर को उनको दर्शन दिया, ఆయన కోరినట్లుగా उनके इच्छा के अनुसार। చూడండి 21-22 వచనంలో 21 और 22 वचन में, క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి, कुशल के साथ में लौटने के लिए परमेश्वर मुझे साथ देंगे, మార్గంలో నన్ను కాపాడి मेरे मार्ग में परमेश्वर मुझे बचाया तो, తిరుటగా ఆహారము ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల खाना और वस्त्र दिया तो, యెహోవా నాకు దేవుడై ఉండును, परमेश्वर मेरा यहोवा मेरा परमेश्वर ठहरेगा। స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి और ये जो पत्थर मैंने जो खड़ा किया है దేవుని మందిరమగును, परमेश्वर के भवन होगा। మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో जो कुछ परमेश्वर ने मुझे दिया है, 10వ నిశ్చయముగా నీకు చెల్లించిన మొక్కుకొనెను, उसमें से 10वां भाग मैं दूंगा। కాబట్టి ఇక్కడ యాకోబు కలిగిన దర్శనంలో याकूब का जो दर्शन है, ఈయన మరి మనం చూస్తే ఏంటంటే భయంకరమైన మందిరంగా చూస్తాం. यहाँ पर देखते हैं कि याकूब कहता है कि ये भयानक जगह है। మోరియా ప్రార్థన మందిరంలో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే తాను అర్పించుకొని విమోచించిన దేవుడిగా చూస్తాము. मोरिया के पर्वत के ऊपर हम देखते हैं कि परमेश्वर अपने आप को अर्पण करते हुए छुटकारा दिया, ఏర్పరచుకున్న దేవుడిగా చూస్తాము. चुना हुआ परमेश्वर ऐसे देखते हैं। ఇక్కడ ఆయనను పోషించే దేవుడిగా చూస్తున్నాం. यहाँ पर उनको पोषण देने वाला परमेश्वर हम ऐसा देखते కాబట్టి हैं। ఆయన ఆ ప్రదేశాన్ని మందిరంగా ఆయన చూడగలిగినాడు. इस जगह में याकूब परमेश्वर के भवन को देखा, ఆ ప్రదేశమును భయంకరమైన ప్రదేశంగా ఆయన చూడగలిగినాడు. भयानक जगह ऐसा कहता है। కానీ ఆయన యాత్ర అంతట్లో కూడా దేవుడు ఆయన పోషిస్తూ వచ్చాడు. उनके पूरे यात्रा में परमेश्वर उनको बचाते आया, ఆశీర్వదిస్తూ వచ్చాడు, आशीष देते आया। తిరిగి ఆయన బేతేలుకి వచ్చినప్పుడు वापस बेतेल में आने के बाद ఆయన మర్చిపోయినాడు. लेकिन याकूब ने उसको भूल गया। ఏ దేవుడినైతే మరి ఆయనని ప్రార్థించి సమస్తం పొందుకున్నాడో, जो परमेश्वर से प्रार्थना करते हुए सब कुछ उन्होंने प्राप्त किया, ఆ మందిరాన్ని మర్చిపోయినాడు. उस भवन को उन्होंने भूल गया। అలాగే నా ఇశ్రాయేలీయులు మరి కనాను చేరారు. इस रीति से या इजरायली कनान देश में आए। కానాను దేశానికి చేరక ముందు కూడా ఆయన దేవుడి కార్యాలు చేస్తూ వచ్చినాడు. कनान देश में प्रवेश करने से पहले ही परमेश्वर काम करते आया। మరి ఇశ్రాయేలును విమోచించినాడు ఆయన. इजरायलियों को छुटकारा दिया। ఏ విధంగా? कैसे दिया? ఆయన యొక్క ఆశ్చర్యకారాన్ని చూపిస్తూ వచ్చినాడు. अपने अद्भुत कामों को दिखाते आया। ఏ విధంగా? कैसे दिखाया? అక్కడ చూస్తే ఏంటంటే ఫరో వారిని బయటికి రావడానికి ఇష్టపడలేదు. फिरौन राजा जो है इजरायलियों को जाने नहीं दिया। మనం అక్కడ చూస్తూ వస్తే वहाँ पर हम देखते हैं ప్రతి విషయంలో కూడా हर एक विषय में ఎక్కడ చూసినా మరి ఆయన మోషేను అహరోను ఏర్పరచుకున్న తర్వాత मूसा और आरोन को चुनने के बाद మనకు తెలుసు 10 ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు వాళ్ళ మధ్యలో. 10 अद्भुत काम परमेश्वर ने उनके बीच में किया। కూడా ఫరో హృదయాన్ని కఠినం చేస్తూ వచ్చాడు. हर परिस्थिति में फिरौन अपने मन को कठिन किया। కానీ ఆయన ఉద్దేశం ఏంటి? అక్కడి నుంచి విమోచింపబడాలి. परमेश्वर की इच्छा क्या है कि इजरायली वहाँ से छुटकारा पाना चाहिए। ఆయన యొక్క ప్రణాళిక మనం ఊహించలేము. परमेश्वर की योजना को हम सोच भी नहीं सकते हैं। నిర్గమకాండము निर्गमन की किताब 11వ వచనము 11 अध्याय 10వ వచనం 10 वचन। निर्गमन की किताब 11 अध्याय 10 वचन पढ़ेंगे, చదవండి. सब मिलकर पढ़ेंगे।
मूसा और हारून ने फिरौन के सामने ये सब चमत्कार किए, पर यहोवा ने फिरौन का मन और कठोर कर दिया, इसलिए कि उसने इज़राइलियों को अपने देश से जाने ना दिया। అంతేకాకుండా చూడండి 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే 10 अध्याय 10 वचन में भी हम पढ़ते हैं। చూడండి ఏమన్నాడు 10 अध्याय 10 वचन सब मिलकर पढ़ेंगे। उसने इस प्रकार उनसे कहा, यहोवा तुम्हारे संग रहे, यदि मैं तुम्हें बच्चे समेत जाने देता हूँ, देखो तुम्हारे मन में बुराई है। చూడండి ఎంత కఠినమైన హృదయం, कितना कठिन मन है, देखिए ఎన్నిసార్లు మరి ఆశ్చర్యకరాలు చూస్తూ వచ్చాడు, कितनी बार उन्होंने अद्भुत कामों को देखा, ఆయన ఆరాధించడానికి వెళ్ళనివ్వలేదు, परमेश्वर को उपासना करने के लिए जाने नहीं दिया। ఆయన చేయమంటున్నాడంటే యెహోవా మీకు తోడైండునా, ऊपर से क्या कहता है, यहोवा तुम्हारे संग रहेगा क्या, మిమ్మల్ని విడిపించినా అని చెప్పి అంటున్నాడు। तुम्हें छुटकारा देगा क्या। దీని అంతటికి దేవుడే అనుమతించినట్టుగా మనం చూస్తాం। ये सब बातों के विषय में परमेश्वर ने ही अनुमति दिया। ఎందు నిమిత్తం అంటే किस लिए कि చూస్తే మనం ఇక్కడ 12వ అధ్యాయంలో 12 अध्याय में देखते हैं, 31వ వచనంలో చూస్తే 31 నుంచి 33 చదవండి దయచేసి। 12 अध्याय 31 से लेकर 33 तक पढ़ेंगे। 31 में पढ़ता हूँ, आप 32 पढ़िए। तो फिरौन ने रात ही रात में मूसा और हारून को बुलवा कर कहा, तुम इज़राइलियों समेत मेरी प्रजा के बीच से निकल जाओ और अपने कहने के अनुसार जाकर यहोवा की उपासना करो। 32 वचन, अपने कहने के अनुसार अपनी भेड़ बकरियों और गाय बैलों के साथ ले जाओ। और 33 वचन सब मिलकर पढ़ेंगे। मिस्री जो कहते थे हम तो सब मर मिटे हैं, उन्होंने इज़राइली लोगों पर दबाव डालकर कहा, देश से झटपट निकल जाओ। చూడండి ఇక్కడ చూస్తే దేవుడు అద్భుతమైన కార్యం, परमेश्वर यहाँ पर कितना अद्भुत काम किया అప్పటి देखिए। వరకు మోషే అహరోన్లు ఎంతో ప్రాధాయపడుతూ వచ్చినారు, तब तक मूसा और अरून ने प्रार्थना कर विनती करते आया, కార్యాలు చేస్తూ వచ్చాడు, परमेश्वर ने अद्भुत काम करते आया, కానీ వారి హృదయం కఠినపరచబడడానికి దేవుడే అనుమతించినాడు। फिर उनके मन कठिन होने के लिए परमेश्वर ने अनुमति दिया। ఎందు నిమిత్తం అంటే क्योंकि ఐగుప్తు దేశంలో ఉన్న ఆయన దేవుడైన యెహోవాను తెలుసుకోవాలి, मिस्रियों ने परमेश्वर को यहोवा को परमेश्वर जानना चाहिए, వెళ్ళిపోమని చెప్పాలి। अपने आप ही इजरायलियों को जानने के लिए कहना चाहिए। చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని బలవంతం చేస్తున్నారంట। तुम यहाँ से निकल जाओ ऐसा कहता है फिरौन। ఏ విధంగా జరిగింది అని అంటే ये सब काम कैसे हुआ, దేవుడే తాను పస్కా బలిగా అక్కడ మరి ప్రకటించినట్టుగా మనం చూస్తాం। परमेश्वर खुद ही एक फसाकी में बलि की नाई आया। ఆ పస్కా బలి ద్వారా ఈ फसाकी बलि के द्वारा చివరిదిగా ఉంటున్న ఆ అద్భుత కార్యం ఏంటంటే आखिरी का जो अद्भुत काम क्या है, మరణ దూత వచ్చినప్పుడు मृत्यु का दूत आया। ఏర్పరచబడిన ఇశ్రాయేలు తప్ప चुना हुआ इजरायली छोड़कर ఎవరైతే ఆ రక్తముని మనం ఆశ్రయించినారో, जो कोई उस मेमने के लहू को आश्रय लिया, ఎవరైతే ఆ బలి పశువులను భుజించినారో, जो उस बलि के मेमने को खाया, ఆ మృత్యు వారిని దాటిపోయింది। उस मृत्यु के दूत जो है उसको पार कर गया। ఈ కార్యాలేంటి మనం చూస్తూ వచ్చినాం। ये सब काम हम देखते हैं। ఇలాగన ఇశ్రాయేలీని ఆయన విడిపించిన విధానం, इस रीति से परमेश्वर ने इजरायलियों को छुटकारा दिया। ఈ విడిపించిన తర్వాత దేవుడు అంటున్న మాట ఏంటంటే నేను వారి మధ్యలో నివసిస్తాను। छुटकारा देने के बाद परमेश्वर क्या कहता है कि मैं उनके बीच में वास करूंगा। దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకొని परमेश्वर हमें भी चुनकर ప్రత్యేకపరిచి మన మధ్యలో నివసించాలని ఇష్టపడతాడు। अलग करके हमारे बीच में वास करने के लिए अपेक्षा रखता है। ప్రత్యేకంగా మనం చదువుతున్న గ్రంథం ఇప్పుడు చూస్తే हमने जो वचन पढ़े थे, ఇక్కడ మనం హగ్గయిలో हग्गई की किताब 2వ అధ్యాయంలో మనం చూసినాం కదా, हग्गई की किताब 2 अध्याय में हमने देखा ఆయన యొక్క మందిరాన్ని గురించి మాట్లాడుతూ వచ్చినాడు। परमेश्वर के भवन के विषय में देखते हैं। కడవరి మందిరం గురించి మాట్లాడుతూ వచ్చినాడు। आखिरी का जो भवन है उसके बारे में देखते हैं। మొదటి మందిరంగా ఆయన మరి గుడారంలో వారితో సహవాసం చేస్తూ వచ్చాడు। पहले जो मंदिर है, भवन है, तंबू में रहते आया परमेश्वर।
ఆయన దర్శనమిస్తూ వచ్చినాడు. उस तंबू में दर्शन देते आया। మందిరం యొక్క దర్శనం కలిగి కూడా వాళ్ళు ఆయనకి మందిరం కట్టించలేకపోయినారు. इस भवन के विषय में सब कुछ समाचार प्राप्त करने के बाद भी उन्होंने मंदिर नहीं बनाया। అయినప్పటికీ కూడా దేవుడు వారిని శిక్షించలేదు కానీ वो मंदिर नहीं बनाया इसलिए परमेश्वर उनको दंड नहीं दिया। తిరిగి దేవుడు ఆయన వాళ్ళని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. वापस परमेश्वर उनको स्मरण कर रहा है। చూడండి, మరి దావీదు ద్వారా దేవుడు ప్రేరేపణ కలిగి दाऊद के द्वारा परमेश्वर ने इसको प्रेरणा पाया। దేవుని మందిరం కట్టించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. परमेश्वर के भवन को बांधने के लिए उन्होंने इच्छा रखा। చూడండి, ఆ ఉద్దేశాన్ని దేవుడు ఆయనకి బయలుపరిచిన విధానం మనం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. उस उद्देश्य को जब परमेश्वर ने प्रकट किया वो देखेंगे। మొదటి దినవృత్తాంతాలు 22 అధ్యాయము पहला इतिहास 22 अध्याय। చూడండి, మొదటి వచనం నేను చదువుతాను. पहला इतिहास 22 अध्याय पहले वचन। మరియు దేవుడైన యెహోవా నివాస స్థలం ఇదే అని ఇశ్రాయేలు అర్పించిన దహన బలులకు పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చెను. पहला इतिहास 22 अध्याय 1 वचन। ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అంటే हाँ, तब दाऊद ने कहने लगा यहोवा परमेश्वर का भवन यही है और इज़राइल के लिए होम बलि की वेदी यही है। इस जगह कहाँ पर है? మనం చూస్తూ వస్తున్నాయంటే మొదటి 2 సమూయేలు గ్రంథము చివరి అధ్యాయంలో दूसरा समूएल और आखिरी का अध्याय में हम देखते हैं అదే భాగం ఇక్కడ రాయబడి ఉన్నది. उसी भाग को यहाँ पर लिखा गया। మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయంలో మనం అంతా చూసుకుంటే అన్నీ కూడా తిరిగి రాయబడినట్టుగా మనం చూస్తాం. पहले इतिहास 22 अध्याय में जो दूसरे समूएल में लिखा था वही यहाँ पर लिखा गया। అక్కడ కృపగలిగిన దేవుడిగా మనం చూస్తాం. हाँ, अनुग्रह की परमेश्वर के विषय में हम देखते हैं। మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 21వ అధ్యాయం 13వ వచనం. हाँ, दूसरा ये पहले इतिहास 21 अध्याय और 13 वचन को देखते हैं। అందుకే దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును కాక అని గాదుతో నేను. दाऊद ने गाद से कहा, मैं बड़े संकट में पड़ा हूँ, मैं यहोवा के हाथ में पड़ूँ, क्योंकि उसकी दया बहुत बड़ी है, परंतु मनुष्य के हाथ में मुझे पढ़ना ना पड़े। ఆయన కృపగల దేవుడిగా తను ప్రకటించుకున్నాడు. हाँ, परमेश्वर दया का परमेश्वर ऐसा प्रकट करता है। 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 24వ అధ్యాయంలో इसी बात को दूसरा समूएल 24 अध्याय में देखते हैं। 11వ వచనంలో చూస్తే 11 वचन में देखते हैं ఆయన మహాకృపగల దేవుడిగా మరొకసారి వాత్సల్యత కలిగిన దేవుడిగా చూస్తున్నాం. बड़े दया के परमेश्वर जैसा हम देखते हैं। మనం ఈ విధంగా దేవుడు ఆయనని ఇశ్రాయేలుని దర్శిస్తూ इस रीति से परमेश्वर इस्राएलियों को दर्शन देते हुए దావీదు ద్వారా మనకు కనపరుచుకున్నాడు. दया और अनुग्रह के परमेश्वर ऐसा दाऊद के द्वारा प्रकट करता है। చేసిన పొరపాటును క్షమించమని దేవుడు దావీదు అడిగినప్పుడు जो कुछ गलती किया है उसको क्षमा करने के लिए दाऊद ने जब प्रार्थना किया, ఆయన మరణం నుంచి తప్పించినాడు. मृत्यु से उनको बचाया। ఈ ప్రదేశమే మనం బలులు అర్పించాలని ప్రదేశం అని చెప్పి దావీదు గుర్తించగలిగినాడు. उसी जगह को दाऊद कहता है कि वेदी या बलि चढ़ाने के लिए जगह है। ఏ విధంగా అయితే యాకోబు బేతేలుని ఆయన నివాస గృహంగా, మరి అది భయంకరమైన ప్రదేశంగా మందిరంగా గ్రహించగలిగినాడు, जैसे याकूब ने बेतेल को उसके परमेश्वर के मंदिर एक भयानक स्थल ऐसा देखा है, ఇక్కడ దావీదుకి ఆయన దర్శనమిచ్చిన రీతిలో दाऊद को भी दर्शन देते हुए ऐसा दिखता है। వాత్సల్యత గల దేవుడుగా, दया का परमेश्वर है, కృపగల దేవుడుగా, अनुग्रह की परमेश्वर है। దర్శనం పొందినాడు కాబట్టి इस रीति से दाऊद ने दर्शन पाया। ఆయన ఏమంటున్నాడంటే యెహోవా నివాస స్థలం ఇదే. इसलिए दाऊद कहता है कि परमेश्वर का निवास स्थल यही है అని చెప్పి ఇశ్రాయేల్ అందరికీ ప్రకటించి इस रीति से इजरायलियों को ये बात को प्रकट करता है। వాక్యం నుంచి మనం తీసుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది కాబట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. संक्षिप्त में कुछ बातों को जब हम देखेंगे, ఎప్పుడైతే ఆయన దర్శనం కలిగి ఉన్నాడో, जब दाऊद ने इस दर्शन को पाया, ఆయన ఒక మాట చెప్తాడు ఏంటంటే, दाऊद एक बात कहता है, నేను బహు కష్టకాలంలో అని చెప్పాడు. बहुत ही संकट में ऐसा दाऊद कहता है। 28వ అధ్యాయం 28 अध्याय, इसी पहले इतिहास 28 अध्याय చూస్తే ఆయన ప్రణాళిక అంతా కూడా చూడండి. 28వ అధ్యాయము 10వ వచనం చూస్తే 28 अध्याय 10 वचन पढ़ेंगे। పరిశుద్ధ స్థలం अब चौकस रह, यहोवा ने तुझे एक ऐसा भवन बनाने को चुन लिया है जो पवित्र स्थान ठहरेगा, यह बांध कर इस काम में लग जा।
ఇప్పుడైతే దావీదు తన మందిరం కట్టించాలని మరి ప్రవక్తతో మరి తెలియపరిచినప్పుడు दाऊद ने परमेश्वर के भवन बांधने के विषय में नबी को बताया, నిన్ను కాదు కానీ నీ కుమారుని నేను ఎంచుకున్నాను, तुम्हें नहीं लेकिन तुम्हारा बेटा को मैंने चुना, ఆయనకు నా మందిరాన్ని కట్టిస్తానని చెప్పినాడు. वो तुम्हारा बेटा मेरा भवन बांधेगा. ఆయన కూడా మరి దావీదు ఊరుకోలేదు. फिर भी दाऊद ने ऐसा चुप नहीं बैठा. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భాగం అంతా చదువుకోండి. घर जाने के बाद ये सब अध्याय को पढ़िए. మొత్తము 28వ అధ్యాయం 29వ అధ్యాయం 28 और 29 अध्याय पढ़िए. ఆయన మందిరం కట్టడానికి దేవుని దగ్గర నుంచి ఒక ప్లాన్ కూడా తీసుకున్నాడు. भवन बांधने के लिए परमेश्वर के द्वारा एक प्लान को भी, एक नक्शा को भी लिया दाऊद ने. ఆ మందిరం కట్టడానికి मंदिर बांधने के लिए గుమ్మాలు, మేకులు, రాళ్ళు, చెక్క అంతా కూడా సమకూర్చినాడు. दीवार और पत्थर और जो लकड़ी चाहिए सब कुछ उन्होंने तैयार किया. కాబట్టి మనం ఆయన యొక్క అవసరత నేరిన వాడుగా మరి ఆయనను ఏర్పరచుకుపోయినప్పుడు తమ కుమారుడు ఏర్పరచుకున్నప్పుడు కూడా తను ఎంతో ఆశ కలిగి మందిరం కొరకై ఎంతో పనిచేస్తున్నాడు. दाऊद को परमेश्वर ने मंदिर बांधने के लिए चुना नहीं, उनके बेटे को चुना. फिर भी दाऊद ने मंदिर के विषय में आशा रखते हुए उसके लिए जो कुछ चाहिए उसको उन्होंने प्रबंध किया. చూడండి 29వ అధ్యాయము 29 अध्याय 15వ వచనం చూస్తే 15 वचन पढ़ेंगे. 29 अध्याय 15 वचन. దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 15వ వచనం. पहले इतिहास 29 अध्याय 15 वचन. तेरी दृष्टि में हम तो अपने सब पुरखाओं के समान पराये और परदेशी है. पृथ्वी पर हमारे दिन छाया के समान बीत जाते हैं और हमारा कुछ ठिकाना नहीं. చదవండి 16 वचन भी पढ़ेंगे. हे हमारे परमेश्वर यहोवा, वह जो बड़ा संचय हमने तेरे पवित्र नाम का एक भवन बनाने के लिए किया है, वह तेरी ही हाथ से हमें मिला था और सब तेरा ही है. చూడండి ఏం చెప్పాడు అక్కడ. दाऊद ने क्या कह रहा है यहाँ पर? కష్టపడిందంతా దావీదే. दाऊद ने बहुत कष्ट किया है. తరచి వాక్యం చదువుకున్నప్పుడు బహు కష్టకాలంలో వీటిని అన్నిటి సంపాదించిన అంటాడు. बहुत संकट में ये सब बातों को मैं प्राप्त किया. తనకున్నదంతా కూడా దేవుడి కొరకు సమర్పించడానికి ఇష్టపడినాడు. अपने पास जो कुछ परमेश्वर को समर्पण करने के लिए इच्छा रखा. తన సాక్ష్యం చూపించి अपने गवाही देते समय ప్రజలందరినీ కూడా ప్రోత్సహించినాడు. ఏంటంటే सब लोगों को प्रोत्साहन कर रहा है. దేవుని మందిరం కొరకు మీరేం సమర్పించుకుంటారు? परमेश्वर के भवन के लिए तुम क्या समर्पण करोगी? ఇలాగను చేసిన తర్వాత ये सब करने के बाद ఆ మందిరం కట్టడం కొరకై వచ్చిన బంగారము లేకపోతే సామగ్రి అంతా मंदिर बांधने के लिए जो कुछ समर्पण आए थे అధికమైపోయి वो सब बहुत ही ज्यादा हो गया. చాలు ఆపండి అని చెప్పారు. उन्होंने बस करो, अभी काफी हो गया. దావీదు యొక్క సాక్ష్యం ఏంటంటే दाऊद का गवाही क्या है? తనకు కలిగిన దర్శనాన్ని బట్టి अपने दाऊद ने जो दर्शन पाया, తను కష్టపడ్డాడు. उस दर्शन के लिए वो प्रयास किया. హృదయపూర్వకంగా ఇచ్చినాడు. संपूर्ण मन के साथ उन्होंने समर्पण किया. ప్రజలను కూడా దాంట్లో పాలుభాగస్తులుగా చేసినాడు. लोगों को भी उसमें भाग दिया. అయినప్పటికీ ఏమంటున్నాడు? उसके बाद भी क्या कहता है? అయ్యా ఇదంతా నువ్వే ఇచ్చావు కదా. ये सब परमेश्वर आप ही ने दिया है. ఎంత తగ్గింపు చూడండి. कितना अपने आप को नीचा करता है. देखिए ఆ తలంపు కలిగి ఉన్నాడంటే क्यों ऐसा विचार कर रहा है दाऊद. భూమి మీద నేను రాజునైనప్పుడు కూడా इस पृथ्वी पर मैं एक राजा हूँ, నేను కూడా పరదేశినే. फिर भी मैं एक पराई हूँ. మనం ఆ రీతి కలిగిన ఆలోచన మనకు కలిగి ఉన్నప్పుడు इस रीति से जब हम अपना विचार रखते हैं, తప్పకుండా మనం సమర్పణ కలిగి ఉంటాం. परमेश्वर के लिए हम जरूर समर्पण करेंगे. ఈ రీతి కలిగిన మందిరం రెండవది. ये दूसरा भवन है. ఆ మందిరంలో పూర్తిగా కట్టబడిన తర్వాత इस भवन को संपूर्ण रीति से बनाने के बाद సార్ మనం చూసుకుంటే వాక్యాలు చూసుకుంటూ వస్తే ఆ మందిరంలో తిరిగి దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూడగలం. उसके बाद हम देखते हैं कि परमेश्वर उस भवन के द्वारा प्रकट करता है अपने आप को. పూర్ణమైన ఆయన నివసించడానికి ఇష్టపడినాడు. इस रीति से उस भवन में परमेश्वर वास करने के लिए इच्छा रखा. వీటిని చదువుతున్నప్పుడు నాకు మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చదువుతున్నప్పుడు దేవుని యొక్క సంకల్పం ఎంత అద్భుతంగా ఉంటుంది నేను చూస్తూ వచ్చినాను అన్నమాట. ये सब वचन पढ़ने के बाद मत्ती सुसमाचार 1 अध्याय में परमेश्वर का कितना अद्भुत योजना है हम देखते हैं. మత్తయి సువార్త मत्ती सुसमाचार మొదటి అధ్యాయము पहले अध्याय చూడండి 19వ వచనం అనుకుంటా. 19 वचन 17వ వచనం.
मत्ती सुसमाचार पहले अध्याय 17 वचन पढ़ेंगे। పూర్తిగా చదవండి. 17 वचन पढ़ेंगे, सब मिलकर पढ़ेंगे। इस प्रकार अब्राहम से दाऊद तक 14 पीढ़ी हुई और दाऊद से बेबीलोनी के बंदी होकर पहुंचाए जाने तक 14 पीढ़ी और बंदी होकर बबीलोन के पहुंच जाने के समय से मसीह तक 14 पीढ़ी हुई। చూడండి, నాలుగు గుంపులుగా మనం చూస్తున్నాం. 4 पीढ़ी को देखते हैं यहाँ पर। మొదటిది అబ్రహాం నుంచి దావీదు వరకు. अब्राहम से लेकर दाऊद तक एक पीढ़ी है। అప్పుడు దేవుడు ఒక మందిరాన్ని కట్టించినాడు. वहाँ पर परमेश्वर ने एक भवन को बांधा है। దేవుడు మరి दावीद द्वारा लेकिन सलोमन द्वारा कट्टिंచినట్టు మనం చూస్తాం. दाऊद के द्वारा या फिर सलोमन के द्वारा परमेश्वर ने उस मंदिर को बनाया। ఆయన సంకల్పాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. परमेश्वर के उद्देश्य को एक बार याद करेंगे। నిమిత్తం ఆ మందిరం కట్టబడిందంటే किस लिए वो मंदिर को बांधा गया है? ఇశ్రాయేలు మధ్యలో ఆయన నివసించాలనుకున్నాడు. इजरायलियों के बीच में वो परमेश्वर वास करना चाहता है। ఆ యొక్క సంకల్పం కలిగినప్పుడు इस परमेश्वर के इस उद्देश्य के द्वारा మరి ఇక్కడ संकल्पం దేవుని యొక్క ముందు ఇచ్చినప్పుడు इस उद्देश्य को परमेश्वर के सामने रखने के बाद దేవుడితో పలికిన మాటలు ఏంటంటే परमेश्वर ने क्या कहा वहाँ पर? నీవు నాకు కట్టించే మందిరం ఏ పాటిది? हाँ, तुम मेरे लिए कैसे भवन बांधोगे? చూడండి దేవుడు ఎంత తగ్గించుకున్నాడు. परमेश्वर ने भी कितना हम्बल किया, देखिए। అయినప్పుడు కూడా దేవుడు మన మధ్యలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. हाँ, फिर भी परमेश्वर हमारे बीच में वास करने के लिए इच्छा रखता है। రెండో గుంపుగా చూసినప్పుడు दूसरा पीढ़ी जब देखते हैं, బబులోనుకు వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తాం మనం. बबुलोन को जाने के बाद ఎందు నిమిత్తము? किस लिए? దేవుని మందిరాన్ని వారు అపవిత్రపరిచినందుకు, परमेश्वर के भवन को उन्होंने अपवित्र किया। దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు మరి అనుసరించినందుకు, परमेश्वर का नियम शास्त्र को उन्होंने पालन नहीं किया। దేవుడు అనేక సార్లు బాధపడుతూ వచ్చినాడు. परमेश्वर कई बार दुखी हो गया। ప్రవక్తల ద్వారా ఆయన సంధిస్తూ వచ్చినాడు. नबियों के द्वारा दर्शन बातें करते आया। వినకపోయినప్పుడు దేవుడు మరి ఆ బబులోను సామ్రాజ్యానికి అప్పగించినట్టు చూస్తాం. जब वो नहीं सुने थे, परमेश्वर ने उनको बबुलोन को हाथ में दे दिया। మందిరం అంతా కాల్చబడింది. मंदिर को पूरा जलाया गया है। ఏమీ లేదు, వాళ్ళు దాసత్వంలోకి వెళ్ళిపోయారు. कुछ भी नहीं, लेकिन वो बंदी में गया है। చూడండి, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. इजराइल लोग वापस लौट आए हैं। దేని వలన అంటే కేవలం దేవుని కృపను బట్టి. हाँ, परमेश्वर के अनुग्रह के द्वारा वो वापस लौट आए हैं। శేషించిన వారు जो शेष प्रजा थे, కొంతమంది ప్రవక్తల యొక్క మాటలు విన్నారు. कुछ ही लोग नबियों के बातों को सुना, తమ తాము సిద్ధపరచుకున్నారు, अपने आप को तैयार किया, పరిశుద్ధపరచుకున్నారు, पवित्र किया। అక్కడి నుంచి దేవుడు మరి ఒక రాజును ఎన్నుకొని वहाँ पर एक अधिपति को परमेश्वर ने चुना। అక్కడి నుంచి ఆ ప్రదేశం నుంచి తిరిగి ఇశ్రాయేలుకి తీసుకొచ్చాడు మనం చూస్తాం. वहाँ से लेकर इजरायलियों को वापस लौटा कर लेकर आया। హగ్గయి గ్రంథంలో మొదటి వచనంలో చూసుకుంటే, हग्गे की किताब पहले अध्याय पहले वचन में देखते हैं, దర్యావైషు ఏలుబడినందు, दारा राजा के समय में ఈ దర్యావైషుని దేవుడు ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. इस राजा को परमेश्वर ने चुना था। ఆ రాజుని గురించి మనం ధ్యానించుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది, కానీ ఒక మరి 100 సంవత్సరాల ముందే ఆయన ముందే ఏర్పరచుకున్నాడు. उस राजा के बारे में हम ज़्यादा नहीं देखेंगे, लेकिन 100 साल के पहले ही उन्होंने उनको चुना। ఆయన పేరు ఇచ్చాడు, उनका नाम भी दिया, బిరుదిచ్చాడు. उसका नाम भी दिया है। ఎందు నిమిత్తం అంటే किस लिए दिया? శేషించిన జనాంగం తిరిగి నా మందిరానికి రావాలి, शेष प्रजा वापस मेरे भवन में आना चाहिए, తిరిగి నా మందిరం కట్టబడాలి. वापस मेरा भवन को बांधना चाहिए। ఆ రీతిగా దర్యావేషుని ప్రేరేపించి इस रीति से दारा राजा को प्रेरण करते हुए, ఆయన ఒక అన్య చక్రవర్తి हाँ, రాజు, उस राजा के विषय में ఆయన తను తాను ప్రేరేపించుకొని अपने आप को प्रोत्साहन करते हुए ఈ మందిరం కట్టడానికి ఎంతో సహాయం చేసినాడు. मंदिर बांधने के लिए सहायता किया। ఏవైతే అక్కడి నుంచి తీసుకెళ్లిపోయిన ధనాగారం ఉన్నదో, जो कुछ मंदिर से लेकर गया उस पात्रों को, పరిశుద్ధమైన పాత్రలు ఉన్నాయో, जो पवित्र पात्र है, వాటిని తిరిగి పంపించినాడు. वापस दे दिया। ఇది అద్భుత కార్యం. ये तो अद्भुत काम है। దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రకటించిన రీతిగా परमेश्वर अपने नबियों के द्वारा प्रकट करते आया। అన్య రాజులను నేర్పరచుకొని अन्य जातियों के राजाओं को चुना తన మందిరం కట్టబడడానికి, अपने भवन बांधने के विषय में। కార్యం జరిగించినట్టుగా చూస్తాం. अपने काम को परमेश्वर पूरा किया। 7వ వచనంలో చూస్తే 2వ అధ్యాయం 7వ వచనం, हाँ, हग्गे की किताब दूसरा अध्याय 7 वचन पढ़ेंगे। मैं सारी जातियों को कांपूंगा और सारी जातियों की मन भावनी
वस्तियों आएगी और मैं इस भवन को अपनी महिमा के तेज से भर दूंगा। सेनाओं की यहोवा का यही वचन है। చూడండి, అన్యజనులను నేను కదిలింపగా, अन्य जातियों को मैं हिलाऊंगा। అంటే ఇక్కడ హగ్గయి మాట్లాడుతున్న ప్రవచనం ఎవరితో అంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ये हग्गई जो नबी है इसराइलियों के विषय में बात कर रहा है। ఇక్కడ ఏమంటున్నాడు, అన్యజనులను కదిలిస్తాను అంటున్నాడు. अन्य जातियों को मैं हिलाऊंगा దేవుని మందిరం కట్టబడడానికి, परमेश्वर के भवन बांधने के लिए, వారి మధ్యలో నివసించడానికి, उनके बीच में वास करने के लिए, ఆయన ప్రకటించిన ప్రవచనం నెరవేరుస్తూ परमेश्वर का जो अभिवचन हो उसको पूरा करने के लिए తిరిగి ఇశ్రాయేలు మధ్యలోనికి ఆయన తీసుకొచ్చినాడు. इजरायलियों को वापस लौट कर लेकर आया। ఈ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే इस अध्याय को पूरा पढ़ेंगे तो వారితో మాట్లాడుతూ వచ్చినాడు. परमेश्वर उनसे बातें कर रहा है। మీరు మందిరం కట్టడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, मंदिर बांधने के लिए अपने आप को तैयार करो। ఎన్నో హెచ్చరికలు చేస్తూ వచ్చినాడు. कितनी बार चेतावनी देते आए। ఈ రీతిగా మనము మూడవ మందిరాన్ని అంటే పడగొట్టబడిన మందిరం తిరిగి కట్టబడడం చూస్తాం. जो मंदिर गिराया गया है उसको वापस बांधते हैं, ऐसे देखते हैं। ये तीसरे भवन है। చూస్తే నాలుగవదిగా चौथी बात, యోహాను యోహాను సువార్త यूहन्ना की सुसमाचार 2వ అధ్యాయము दूसरा अध्याय 20-21 వచనం చూస్తే 20 और 21 वचन पढ़ेंगे। यूहन्ना सुसमाचार दूसरा अध्याय 20 और 21 वचन पढ़ेंगे सब मिलकर। 19-20-21 చదవండి. 19, 20 और 21 पढ़ेंगे। 19 में पढ़ता हूँ, 20 आप पढ़िए। यीशु ने उनको उत्तर दिया, इस मंदिर को ढा दो और मैं इसे 3 दिन में खड़ा कर दूंगा। यहूदियों ने कहा, इस मंदिर के बनाने के में 46 वर्ष लगे हैं। और 21 वचन सब मिलकर पढ़ेंगे। परंतु उसने अपने देह के मंदिर के विषय में कहा था। చూడండి, ఇక్కడ నాలుగో మందిరంగా మనం చూస్తే चौथा मंदिर जो देखते हैं, ఇక్కడ ఒక మందిరం కట్టబడింది. मंदिर बनाया गया है। హేరోదు రాజు కట్టినాడు. हेरोद्राज बांधा है। ఎన్ని సంవత్సరాలు కట్టినాడండి? कितने साल बांधा उन्होंने? 46 సంవత్సరాలు. 46 वर्ष। ఆ మందిరం గురించి మనం ఒకవేళ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే उस भवन के विषय में हम यूट्यूब में देखते हैं। बहुत ही अद्भुत मंदिर है। చాలా అద్భుతంగా కట్టినారు. अद्भुत रीति से उसको बांधा गया है। విలువైంది, कितना వాల్యుబుల్ हाँ, उसकी कीमती बहुत ही ज़्यादा है, बहुमूल्य है। అయినప్పుడు కూడా ఇక్కడ ఆ మందిరం కట్టబడిందే గానీ वो भवन को बांधा गया है। మనకు విషయం చూస్తే एक बात को हम देखते हैं यहाँ पर। ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మందిరాన్ని దర్శించినప్పుడు, प्रभु यीशु मसीह जब उस मंदिर में गया, ఆయన జీవితంలో ఎప్పుడైనా కోపపడ్డాడంటే మనం చూస్తే అదే प्रभु के जीवन में एक ही बार वो गुस्सा हो गया इसी संदर्भ में। ఎందుకంటే ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు मंदिर में जाने के बाद అక్కడ వ్యాపారాలు, वहाँ पर व्यापार कर रहे थे। అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నిటి చూసినప్పుడు वहाँ पर जो कुछ परिस्थिति है ఎంతో దుఃఖించినాడు. उसको देखकर वो दुखी हो गया। అంటే ఆ మందిరం అంత అద్భుతమైన మందిరం అయినప్పుడు కూడా उस मंदिर बहुत ही अद्भुत भी है, అయినప్పుడు కూడా అది దొంగల గుహగా చేయబడి ఉన్నదని, फिर भी वो चोर की जो गुहा किनारे बनाया है। ఈ రీతిగా ఈ మందిరాన్ని చూస్తూ వచ్చినప్పుడు इस सारे मंदिरों को देखते हैं। దేవుడు ఇక్కడ అన్న మాటలు ఇక్కడ ఏంటంటే, प्रभु यहाँ पर क्या कहता है? ఈ దేవాలయం 40 సంవత్సరాలు కట్టరే సరే 19 వచనం చూస్తే 19 वचन में देखते हैं, ఈ దేవాలయం పడగొట్టుడి, इस मंदिर को ढा दो। చూస్తే మనము మరి వ్యక్తిగతంగా చూస్తే ఏంటంటే ఆయన వారు అన్న మాటలు వారు అర్థం చేసుకోలేదు. हाँ, व्यक्तिगत रीति से प्रभु जो बात कर रहे हैं वो समझ नहीं पाया। 46 संवत्सराలు కట్టిన ఈ మందిరాన్ని वो कहते हैं कि 46 साल इस मंदिर को बांधा है, పడగొట్టేస్తే अगर गिराएंगे तो 3 రోజుల్లో నేను తిరిగి లేపుతాను అన్నాడు. 3 दिन में उसको खड़ा करूंगा। వాడికి అర్థం కాలేదు. वो समझ नहीं पाए। ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, इसको अगर स्मरण करते समय ఇందాక కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. कुछ बातों का हमने ध्यान किया था। ఏర్పరచుకున్న వారు మాత్రం ఆ మాటలన్నీ అర్థం అవుతాయి. जो चुने हुए प्रजा केवल वही इसको समझ सकते हैं। ఆ మందిరం గురించి కాదు కానీ उस मंदिर के विषय में नहीं, దేవుడైన తానే తన యొక్క శరీరాన్ని प्रभु अपने शरीर को ही
అర్పణగా చేసుకుని एक अर्पण की नाई बना మూడో विधा దినం తిరిగి లేస్తానని చెప్పి हाँ तीसरे दिन में जी उठूंगा कहकर ఆయన పలికిన మాటలు వాడు గ్రహించగలిగినారు. उस बातों को वो दोहरा रहा है। ఇది కూడా మనం గ్రహించగలిగినాం. इस बातों को भी हम देख सकते చూడండి, हैं। ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఈ కార్యం చేయడానికి దేవుని కారణం ఏంటి? इस काम को करने के लिए कारण क्या है? శిలువలో తాను అర్పింపబడిన తర్వాత क्रूस के ऊपर अर्पण होने के बाद ఆయన మరి తెరగ చిరిగినట్టుగా చూస్తాం. वहाँ पर मंदिर का जो కటన్ हाँ मंदिर का जो पर्दा है वो दो भागों में हो गया। అంటే ఆయనకి మనకి మధ్యలో ఉన్న ఆ దూరాన్ని తీసివేసినాడు. हाँ परमेश्वर हमारे बीच में जो पर्दा था उसको निकाल दिया ఇంకా సమీపంగా చేయాలనుకున్నాడు. और समीप लेकर आने के लिए कोशिश అంతేకాకుండా ఒక किया। యాజకుడిగా एक याजक की नाई తను తాను తన యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి प्रभु अपने लहू को लेकर అర్పించుకొని अर्पण करते हुए ఆ మందిరంలో ప్రవేశించడానికి యోగ్యులుగా మనం చేసినాడు. उस मंदिर में प्रवेश करने के लिए अपने को योग्यता दिया। జ్ఞాపకం చేసుకోవాలి. ये सब बातों का हमें स्मरण करना है। తన రక్తం ద్వారా మనల్ని కొని अपने लहू के द्वारा हमें मोल लिया, తన శరీరంలో భాగంగా మనం చేసుకున్నాడు. अपने शरीर में एक बाग बनाया हमने। తనే మందిరంగా परमेश्वर प्रभु खुद ही मंदिर के नाई, ఆయన మన శిరస్సుగా परमेश्वर प्रभु हमारे सर के नाई, మనం ఆయన శరీరంగా हम जो कलीसिया है प्रभु का शरीर है। ఈ లోకంలో ఆయన మందిరంగా ఉంటున్నాం మనం. इस पृथ्वी पर परमेश्वर के मंदिर के नाई हम है। ఈ రీతిగా చేయడానికి ఆయన రక్తాన్ని కాచి మనల్ని పవిత్రంగా చేసి సంఘంగా మనల్ని చేర్చుకున్నాడు. इस मंदिर को बांधने के लिए अपने लहू बहाया और हमें उनके कलीसिया बनाया। ఈ మందిరాన్ని కూడా మనం గ్రహించగలుగుతున్నాం. इस मंदिर को भी हम देखते हैं। చూడండి, దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों की पत्री 12వ అధ్యాయము 12 अध्याय 26వ వచనం చదువుకుందాం. इब्रानी 12 अध्याय 26 वचन सब मिलकर पढ़ेंगे। చదవండి. इब्रानी 12 अध्याय 26 वचन। उस समय तो उसके शब्द ने पृथ्वी को हिला दिया, पर अब उसने यह प्रतिज्ञा की है, एक बार फिर मैं ना केवल पृथ्वी को वरन आकाश को भी हिला दूंगा। ఇంకా 27. 27 वचन पढ़ेंगे, सब मिलकर पढ़ेंगे। और यह वाक्य एक बार फिर इस बात को प्रकट करता है कि जो वस्तुएं हिलाई जाती है वे सृजी हुई वस्तुओं होने के कारण टल जाएगी, ताकि जो वस्तुएं हिलाई नहीं जाती वे अटल बनी रहे। చూడండి, మనం చూస్తే హగరి రాసిన మరి మాటలు ఇక్కడ తిరిగి రాయబడినట్టుగా మనం చూస్తాం. पहले जो बताया गया है वही यहाँ पर लिखा गया है। ఏదైతే కడవరి మందిరం అని చెప్పబడిందో जो आखिरी के मंदिर जो है ఆ మందిరం గురించి ఇక్కడ మరి ధ్యానిస్తున్నట్టుగా మనం చూస్తాం. उस मंदिर के विषय में लिखा गया, అది కదిలింపబడదు. वो अटल रहेगी। ఎందు నిమిత్తం అంటే అది చేతితో చేయబడింది కాదు, क्योंकि वो हाथ से बनाया हुआ मंदिर नहीं, దేవుని యొక్క హస్తాల ద్వారా ఆయన రక్తం ద్వారా కడగబడిన మందిరం అది. हाँ परमेश्वर के हाथों से प्रभु के लहू के द्वारा बनाया गया ఆ है। మందిరం కొరకే మనం వేచి చూస్తున్నాం. उस मंदिर के लिए हम बाट जोते हैं। పైన మనం ఆ వచనాలన్నీ కూడా చూస్తే మనం 18 నుంచి మరి 26 వరకు మనం చూస్తే వాటినన్నిటిని మనం ధ్యానించుకోవచ్చు. 18 से लेकर 26 तक हम पढ़ते हैं तो समझ में आता है। చూడండి, 22 వచనం చూస్తాను. 22 वचन पढ़ेंगे। ఇప్పుడైతే पर तुम सियोन के पहाड़ के, सब मिलकर पढ़ेंगे 22 वचन। पर तुम सियोन के पहाड़ के पास और जीवते परमेश्वर के नगर स्वर्गीय यरूशलेम के पास और लाखों स्वर्गदूतों और उन पहलौठों के साधारण सभा और कलीसिया जिनके नाम स्वर्ग में लिखे हुए हैं। కాబట్టి ఈ మాటలను మనం చూసుకున్నప్పుడు ఏంటంటే जब ये बातों को हम देखते हैं, మనల్ని అందరినీ కూడా దేవుడు తనతో పాటు చేర్చుకోవాలని परमेश्वर हम सबों को अपने साथ रखने के लिए ఈ యొక్క ప్రవచనం ద్వారా కూడా మనకి తెలియపరుస్తూ వచ్చినాడు. अभिवचन के द्वारा भी वो बता रहा है। మనం ఆ మందిరంలో చేర్చబడతాం. उस मंदिर में हमें प्रवेश करना है। ఆ మందిరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే దీపమై ఉంటారు, ఆయనే మందిరమై ఉంటారు. हाँ उस मंदिर कोई नहीं, प्रभु यीशु मसीह खुद ही मंदिर है। ఆ మందిరంలో చేర్చబడాలంటే उस मंदिर में प्रवेश करने के लिए ఆయన ద్వారా ఏర్పరచబడిన వారు, उनके द्वारा चुनाए गए प्रजा, ఆయన రక్తం ద్వారా కొడబడి సంఘంగా చేయబడిన వారు మాత్రమే ఎత్తబడతారు. प्रभु के द्वारा मोल कर कलीसिया जो बनाया गया है केवल वही उसमें प्रवेश कर सकते हैं। చూడండి, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం प्रकाशित वाक्य 21 अध्याय 21వ వచనంలో చూస్తే प्रकाशित वाक्य 21 अध्याय 21 2వ వచనం.
21 अध्याय दूसरा वचन सब मिलकर पढ़ेंगे। फिर मैंने पवित्र नगर नए यरूशलेम को स्वर्ग से परमेश्वर के पास से उतरते देखा। वह उस दुल्हन के समान थी जो अपने पति के लिए श्रृंगार किए हो। నేను 3వ వచనం చదువుతానండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. तीसरा वचन में लिखा है, देख परमेश्वर का डेरा मनुष्य के बीच में है, वो उनके साथ डेरा करेगा और वे उसके लोग होंगे और परमेश्वर आप उनके साथ रहेगा और उनका परमेश्वर होगा। చూడండి 22వ వచనం చూస్తే 21, 22 వచనం. इसी 21 अध्याय 22 वचन को देखते पढ़ेंगे। मैंने उसमें कोई मंदिर ना देखा क्योंकि सर्वशक्तिमान प्रभु परमेश्वर और मेमना उसका मंदिर है। చూడండి ఎవరు అక్కడ మందిరంగా ఉన్నారో చూస్తున్నాం కదా. 22 वचन में कौन मंदिर है देखिए। వధింపబడిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తే అక్కడ మన మందిరంగా ఉంటాడు. वध किया हुआ मेमना प्रभु यीशु मसीह खुद ही मंदिर है। చాలనుకుంటున్నాడు. वो अपने साथ वास करने के लिए इच्छा रखता है। దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు. हाँ देखो, परमेश्वर के निवास मनुष्यों के बीच में है और वो हमारा परमेश्वर होगा। ఇది దేవుని యొక్క సంకల్పమైనది. ये परमेश्वर का उद्देश्य है। కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము. मत्ती सुसमाचार 18 अध्याय में प्रभु क्या कहता है देखिए। చూడండి ఇప్పుడు ఈ కాలంలో దేవుడు మనతో పాటు ఏ విధంగా ఉంటాడో చూడండి. इस युग में परमेश्वर हमारे साथ कैसा है। చూడండి 20 వచనం, 18వ అధ్యాయం 20 వచనం. मत्ती सुसमाचार 18 अध्याय 20 वचन सब मिलकर पढ़ेंगे। చూడండి చదవండి, అందరం కలిసి చదువు. क्योंकि जहाँ 2 या 3 मेरे नाम पर इकट्ठा होते हैं वहाँ मैं उनके बीच में होता हूँ। ఈ కాలంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, इस समय में परमेश्वर हमसे क्या बात कर रहा है। సహోదరులమైన మనము जो भाई बहन हम जो है, 2 లేక 3 2 या 3 जब इकट्ठा होते हैं, మంది 2 या 3 या उससे ज़्यादा इकट्ठा होते हैं ఆయన నామంలో उन प्रभु के नाम में ఏకీభవించి కూడడం. इकट्ठा जब होते हैं, కాబట్టి ఏంటంటే మనము ఆయన బిడ్డలంగా परमेश्वर के संतान के नाए ఆయన మధ్యలో నివసించాలంటే, परमेश्वर हमारे बीच में वास करना है तो మనం పరిశుద్ధులుగా ఉంటూ हम पवित्र रहते हुए ఐక్యతగా దేవుని నామమును एकता में परमेश्वर की एकता में परमेश्वर के नाम को ध्यान करते हुए మీరు నా నామమున ఎక్కడ కూడుకొని ఉందరో मेरे नाम में మీ మధ్యన ఉందును. मेरे नाम में जहाँ इकट्ठा होते हैं उनके वहाँ आपके बीच में मैं रहूँगा। ఏకీభవించడం చాలా ముఖ్యమైన విషయం. ఏకీభవించడం, एकता जो है ये बहुत ही प्रामुख्य बात है। దేవుడు ఈ రోజు కూడా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. हाँ, परमेश्वर आज भी हमसे बात कर रहा है। మీరు మీ మధ్యలో నేను ఉంటానని చెప్తున్నాడు. आपके बीच में मैं रहूँगा। చూడండి ఇక్కడ మరి మనం ధ్యానించిన మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. ये सब बातों को और एक बार स्मरण करेंगे। హగ్గయి 2వ అధ్యాయము, हग्गई की किताब 2रा अध्याय, ఇదే హెచ్చరికలు इसी बात को हम देखते हैं। హగ్గయి ద్వారా ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నాడు. हग्गई के द्वारा उन इजरायलियों से बातें कर रहा है। 1 నుంచి 12వ వచనం వరకు చూస్తున్నాం. पहले से लेकर 12 वचन तक देखते हैं। వారు మాట్లాడుతూ వచ్చినప్పుడు వారి హృదయాలు నొచ్చుకున్నారు. हाँ, जब ये बातें उनको कहा गया तो उनके मन में वो दुखित हो गया। చూడండి 12వ వచనం చదవండి దయచేసి. 2रा अध्याय 12 वचन पढ़ेंगे। చదవండి. यदि कोई अपने वस्त्र के उछल आंचल में पवित्र मांस बांधकर, నేను హగ్గయి 1వ అధ్యాయం 12వ వచనం. क्षमा कीजिए, हग्गई 1 अध्याय 12 वचन सब मिलकर पढ़ेंगे। तब शेलतिएल के पुत्र जरुब्बाबेल और यहोसादक के पुत्र यहोशू महायाजक ने सब बचे हुए लोगों समेत अपने परमेश्वर यहोवा की बात मानी और जो वचन उनके परमेश्वर यहोवा ने उनसे कहने के लिए हग्गई भविष्यवक्ताओं को भेज दिया था उसे उन्होंने मान लिया और लोगों ने यहोवा का भय माना। చూడండి ఇక్కడ ఆ మాట మరొకసారి నేను చదువుతాను. తన దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. आखिरी का बात जो देखिए, हग्गई भविष्यवक्ता को भेज दिया था,
उन्होंने मान लिया और लोगों ने यहोवा का भय माना। ఆ శేషించిన జనాంగము ప్రవక్త యొక్క మాటలు విన్నారు, शेष प्रजा जो है भविष्यवक्ता का बातों को माना है, ఏకీవించినారు. उसके साथ अंगीकार किया। దేవుడు కూడా మనకు ఈరోజు ఏమంటున్నాడంటే, परमेश्वर हमसे क्या बात कर रहा है? 4వ వచనం నుంచి చూస్తే 5వ వచనం వరకు ఆ మాటలు చెప్తూ వచ్చాడు ఏంటంటే, 4 और 5 वचन में जब हम देखते हैं, సరే, కలిసి చదువుకుందామండి. 4 और 5 वचन सब मिलकर पढ़ेंगे। क्या तुम्हारे लिए अपने ప్రధాన యాజకుడు యెహోజాదు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకుని वाले घरों में దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి, यह भवन నేను మీకు తోడుగా उजड़ पड़ा ఉన్నాను. है, ఇది इसलिए अब सेनाओं का यहोवा यो कहता है, अपनी अपनी चाल चलन पर ध्यान करो। కాబట్టి మనం దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్న మాట కూడా అదే. हाँ, परमेश्वर हमसे यही बात कर रहा है। ఈ రోజు కూడా దేవుని యొక్క సంఘంగా, దేవుని యొక్క సారిపతిలో దేవుని సంఘాన్ని కట్టడానికి, మందిరాన్ని కట్టడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. परमेश्वर की कलीसिया के नहीं, परमेश्वर के भवन को बांधने के लिए हमें प्रोत्साहन कर रहा है। సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. हाँ, सब लोग हियाव बांध कर काम करो। ఇది నిమిత్తము మనం ధైర్యం తెచ్చుకొని అంటున్నాడంటే, किस लिए हियाव बांधना है? మందిరం అంతా కూలిపోయింది, पूरा मंदिर जो है गिर पड़ा है గోడలన్నీ కూలిపోయినాయి, और दीवार गिरा हुआ है। ఏమి చేయడానికి చెత్త భయంకరంగా ఉందంట అక్కడ. हाँ, वहाँ पर जो कचरा जैसा बहुत ही गिरा है। కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భయపడుతున్నారు వాళ్ళు. इसलिए वो लोग डरते हैं। 3వ వచనం చూడండి దయచేసి. 3रा वचन को पढ़ेंगे। చదవండి. फिर यहोवा का यह वचन हग्गई भविष्यवक्ता के द्वारा पहुंचा। పూర్వకాలమున ఈ మందిరము కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దీనితో ఇది ఎందునను పోలినది కాదని తోచున్నది కదా. 2रा अध्याय 3रा वचन, तुम में से कौन है जिसने इस भवन की पहली महिमा देखी है? ఎవరైతే బబులోను సామ్రాజ్యానికి వెళ్ళి जो बबलोन देश में गए थे, బ్రతికి ఉన్నవారు, जो जीवित है, ముందుగా కూల్చబడక ముందు ఏ మందిరాన్ని అయితే చూసినారో, गिराने के पहले जो मंदिर को देखा था, కొంతమంది అక్కడ ఉన్నారు. उनमें से कुछ लोग वहाँ पर थे। వాళ్ళకు ఒక అధైర్యము, లేకపోతే ఒక భయము, లేకపోతే నిరుత్సాహం కనబడుతుంది. ఏంటంటే उनमें एक निराशा और एक भय उनमें है। సొలొమోను కట్టినంత అంత అద్భుతమైన ఆ యొక్క మందిరాన్ని తిరిగి మనం కట్టగలమా? सुलेमान ने जो मंदिर को बांधा, उतना बड़ा, उतना महान मंदिर को हम बांध सकते हैं क्या? ఆ స్వరూపాన్ని మనం తీసుకురాగలమా? उस रूप को हम लेकर आ सकते हैं क्या? అనే ఒక భయం ఉంది. ऐसा वो लोग डर रहे। కాబట్టి మన జీవితాల్లో కూడా అనేకమైన భయాలు ఉంటాయి. हाँ, हमारे जीवन में भी कई सारे डर रहते हैं। కట్టబడవలసిన అనేకమైన ఆలోచనల్లో కూడా మనకి ఐక్యత కుదవగలిగిన వాళ్ళంగా ఉంటాము, భయం కలిగిన వాళ్ళంగా ఉంటాం. हाँ, परमेश्वर की मंदिर बांधने के विषय में एकता भी रहता है और उसके साथ ही साथ डर भी रहता है। దేవుడు ఏమంటున్నాడు, మీరు భయపడొద్దు. परमेश्वर कहते हैं कि डरो मत। 5వ వచనంలో చూస్తే చివరి మాటలో, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. 5 वचन में देखते हैं, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది. मेरी आत्मा तुम्हारे बीच में 2వ है। అధ్యాయం 5వ వచనం. 2रा अध्याय 5 वचन, तुम्हारे मिस्र से निकलने के समय जो वाचा मैंने तुमसे बांधी थी, उसी वाचा के अनुसार मेरे आत्मा तुम्हारे बीच में बना है, इसलिए तुम मत डरो। ఏదైతే దేవుడు అనాదిక సంకల్పం నుంచి परमेश्वर के जो अनादि काल का योजना जो है, ఆయన ధైర్యపరుస్తూనే వస్తున్నాడు. उसके द्वारा प्रोत्साहन कर रहा है। ఇక్కడ హగ్గయి ద్వారా ఇక్కడ ఉంటున్న మరి శేషించిన జనాంగంతో మాట్లాడిన రీతిగా हग्गई के द्वारा जो शेष प्रजा है उनसे बात कर रहा है, మాట్లాడుతూ వస్తున్నాడు. वैसे ही परमेश्वर हमसे भी बात कर रहा है। భయపడవద్దు, डरो मत, నేను మీ మధ్యలో ఉన్నాను. मैं तुम्हारे बीच में हूँ। నేను మీ మధ్యలో ఉండాలంటే మీరు ఐక్యత కలిగి ఉండాలి. मैं तुम्हारे बीच में रहना है तो तुम्हारे बीच में एकता होना चाहिए। నా నామమును మీరు ఎక్కడైతే ఒక్కళ్ళు ఇద్దరు కూడుకుంటారో నేను మీ మధ్యలో ఉంటాను. मेरे नाम में जो जहाँ पर भी एक या दो या तीन इकट्ठा होते हैं, मैं तुम्हारे बीच में रहूंगा। కాబట్టి ఆ ధైర్యాన్ని బట్టి उस हियाव के साथ కింద మనం చూసుకున్నాం ఒకసారి, ఏంటంటే అది నేను అన్ని జనులందరినీ కదిలించి అంటున్నాడు. हाँ, सारा अन्य जातियों को मैं हिलाऊंगा। మనము ఈ విషయాలు మనం గ్రహించలేం కానీ इन बातों को हम समझ नहीं सकते हैं। దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. परमेश्वर अद्भुत काम करेगा।
మరి ఇశ్రాయేలుని విడిపించినప్పుడు ఆయన తొందర పెట్టి పంపించేటప్పుడు వాళ్ళ బంగారం వాళ్ళ పశువులను అన్నిటి కూడా ఇచ్చేసినారంట. इजराइलियों को जब छुटकारा देते समय मिस्र से उनके सारे सोना चांदी और बैल बकरी सबके साथ उन्हें बेच दिया। మా మధ్యలో నుంచి వెళ్ళిపోండి. हाँ, हमारे बीच में से तुम निकल जाओ। చూడండి ఎంత అద్భుత కార్యము. कितना अद्भुत काम है देखिए। దర్యావేషు ద్వారా దేవుడు చేసిన కార్యాలు, इस राजा के बबलोन के राजा के द्वारा परमेश्वर ने जो काम किया, ఈ రోజు కూడా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే परमेश्वर आज भी हमें अभिवचन देता है, నేను అన్ని జనులందరినీ కదిలింపి అన్ని జనుల యొక్క ఇష్ట వస్తువులు తేబడును. अन्य जातियों को हिलाऊंगा, उनके जो इच्छा के जो वस्तु है उसको लेकर आऊंगा। మన గ్రహింపు లేదు అది. हमारा सोच के बाहर है वो। ఇది అద్భుత కార్యమే. ये बहुत ही अद्भुत काम है। దేవుడు తప్పకుండా ఈ మాటలు చేస్తాడు. परमेश्वर जरूर इसको पूरा करेगा। వీటినన్నింటి కూడా ये सब बातों को మరి హగ్గయి ప్రకటించినప్పుడు हग्गै जब इसको प्रकट किया, ఏం చేశారు? యెహోవా యందు భయభక్తులు పూనిరి. हाँ, यहोवा में परमेश्वर का भय माना। దేవుడు మనతో కూడా మాట్లాడుతూ వస్తున్న మాట అదే. परमेश्वर हमसे भी यही बात कर रहा है। ఇబ్రానీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట చెప్తాడు చూడండి. इब्रानियों की किताब में भी वही देखते 12 अध्याय 25వ వచనం చదవండి. इब्रानियों की पत्री 12 अध्याय 25 वचन पढ़ेंगे। మీకు బుద్ధి చెప్పు, सावधान रहो और उस कहने वालों से मुंह ना फिरो, क्योंकि वे लोग जब पृथ्वी पर के चेतावनी देने वाले से मुंह मोड़कर ना बच सके, तो हम स्वर्ग पर से चेतावनी देने वाले से मुंह मोड़कर कैसे बच सकेंगे। కాబట్టి ఈ లోకంలో మనకి ధైర్యపరచడానికి దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. इस संसार में हमें प्रोत्साहन देने के लिए प्रभु अभिवचन देता है, గ్రహించగలిగిన బుద్ధి కలగడానికి, उसको ग्रहण करने के लिए जो बुद्धि देता है। కొంతమందిని ఏర్పరచుకున్నాడు దేవుడు. परमेश्वर कुछ लोगों को चुना है, ఏర్పరచుకున్న వారి యొక్క మాట వినమాలని చెప్తున్నాడు. जो चुने हुए प्रजा है उनके बात मानो ऐसा कहता है। మొదటిగా ఏమంటున్నాడంటే ధైర్యపరుస్తున్నాడు, पहले प्रोत्साहन कर रहा है, హెచ్చరిస్తున్నాడు, चेतावनी दे रहा है। తర్వాత ఆయన యొక్క దైవజనులకు మాటలు వినండి అంటున్నాడు. उसके बाद जो परमेश्वर ने चुनाव प्रजाओं को बात मानने के लिए कहता है। చూడండి ఆ మాట, మనం అదే మాట ఇక్కడ చూస్తాము హెబ్రీయులకు రాసిన పత్రికలో. उसी बात को इसी इब्रानी की किताब में देखते हैं। 8:29 28 और 29 वचन में देखते हैं। చూడండి. 28 और 29 वचन पढ़ेंगे। इस कारण हम सब राज्य के इस कारण हम इस राज्य को पाकर जो हिलने का नहीं, कृतज्ञ हो और भक्ति और भय सहित परमेश्वर की ऐसी आराधना करे जिससे वह प्रसन्न होता है। 29 वचन, क्योंकि हमारा परमेश्वर भस्म करने वाला आग है। కాబట్టి మనం ఇది గ్రహించాలి. इस बात को हम ध्यान देना है, ఎంతగా ప్రేమిస్తాడో, कितना हम जब हमें प्रेम करता है। భయం కలిగిన మరి ఆయన శిక్షించే దేవుడు కూడా. जितना परमेश्वर प्रेम करता है उतना वो दंड देने वाला परमेश्वर भी है। ఆయన యొక్క దేవుని యొక్క మరి దైవజనుడు తెలియపరిచిన మాటలు, परमेश्वर का जो नबी है उन्होंने जो बताया गया है, ప్రవక్తల ద్వారా తెలియపరిచిన మాటలు, नबियों के द्वारा जो वचन बताया, వినాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. उन वचनों को हमें मानना है। చూడండి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీ पहली पत्री, ముగించుకుందామండి మాట చదువుకొని. इस बात को पढ़कर ख़त्म करेंगे। ఐదో అధ్యాయం 12వ వచనం. తెస్సలోనికీ पहली पत्री 5 अध्याय और 12 वचन सब मिलकर पढ़ेंगे। हे भाइयों, సహోదరులారా, మీరు हे भाइयों, ప్రభువునందు हम तुमसे विनती करते हैं कि जो तुम में परिश्रम करते हैं మనన చేసి और प्रभु में तुम्हारे अगुवे हैं और तुम्हें शिक्षा देते हैं, उनका सम्मान करो। మరియు ఒకరితోనొకడు हाँ, 13 वचन, और उनके काम के कारण प्रेम के साथ उनको बहुत ही आदर के योग्य समझो, आपस में मेल मिलाप से रहो। దేవుడు ఇక్కడ రెండు మాటలు హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, यहाँ पर प्रभु 2 बातें कह रहा है। ఒకరితో ఒకళ్ళు ఏకీవించి ఉండండి, आपस में मेल मिलाप से रहो, సమాధానం కలిగి ఉండండి, मेल मिलाप से रहो, మిమ్మల్ని హెచ్చరించే వాడిని యోగ్యులుగా ఎంచుకోండి, जो तुम्हें शिक्षा देता है उसको सम्मान करो। సంఘాలకు మన దేవుడు తెలియపరుస్తున్న మాట ఇదే. कलीसियाओं को परमेश्वर यही बात को कहता है। ఎందు నిమిత్తం అంటే దేవుని యొక్క ఒక తలంపు ఉన్నది. परमेश्वर का इस विचार को देखिए, ఏర్పరచుకున్న వారు పరిశుద్ధంగా ఉండాలి, चुनाव हुए प्रजे पवित्र होना
चाहिए, అపవిత్రులకు దూరంగా ఉండాలి, अपवित्रता से दूर रहना चाहिए, దేవుని చిత్తాన్ని వెంటాడేవారుగా ఉండాలి. परमेश्वर को इच्छा को खोजने वाला रहना चाहिए। సంఘం యొక్క ఆయన దర్శనంలో कलीसिया का जो दर्शन है, ఆయనతో పాటు మనల్ని ఆ పరలోకాన్ని తీసుకువెళ్ళి प्रभु के साथ स्वर्ग में ले जाने के लिए, ఆయనే మందిరంగా ఉంటున్న ఆ ప్రదేశంలో మనం ఉంచాలనుకుంటున్నాం. हाँ, प्रभु खुद मंदिर है, उस प्रदेश में हम रहना चाहिए, ఆ ప్రదేశంలో మనం ఆయనతో నివసిస్తాము. उस प्रदेश में हम रहना चाहिए, प्रभु के साथ रहेंगे। మందిరం అంటే ఏంటంటే ఆయన నివసించే ప్రదేశం. हाँ, मंदिर का मतलब है परमेश्वर का निवास स्थान ఇది है, కడవరి మందిరం అన్నమాట. ये आखिरी का मंदिर है। ఆ మందిరంలో సమృద్ధి సమాధానం ఉంటుంది. उस मंदिर में समृद्धि और शांति रहता है। అక్కడ పాపపు ఆలోచనలు ఉండవు, वहाँ पर पाप की जो कोई भी विचार नहीं रहते కోపం हैं, ఉండదు, क्रोध नहीं रहती है, ద్వేషం ఉండదు, द्वेष नहीं रहती है। సంపూర్ణమైన ప్రేమను అక్కడ చూడగలుగుతాం. उस रीति से परिपूर्ण प्रेम को हम वहाँ पर देख सकते ప్రదేశానికి हैं। వెళ్ళడానికి అందరికీ ఇష్టమే. वहाँ पर जाने के लिए सब लोग इच्छा रखते हैं। కాబట్టి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్న విషయం ఏంటంటే प्रभु हमसे यही प्रोत्साहन कर रहा है। దేవుని దైవజనుల ద్వారా వాక్యం ద్వారా ఏవైతే హెచ్చరింపబడుతున్నాయో अगवे और जो शिक्षा देते हैं उसके द्वारा जो चेतावनी पाते हैं, వాటిని స్వీకరించండి. మీరు उसको मानो। వారు ప్రయాసపడుతున్నారు. 12 వచనం చూస్తే, సహోదరులారా మీరు ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారుగా ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న మననను చేసి. 12 वचन में जब हम देखते हैं, तुम में परिश्रम करते हैं और प्रभु में तुम्हारे अगवे हैं और तुम्हें शिक्षा देते हैं, उनका सम्मान करो। కాబట్టి ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మరి దైవజనులని మనం మరి యోగ్యులుగా ఎంచాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. हाँ, परमेश्वर के वचन के अनुसार जो हमें हमारे अगवे हैं, हमें जो शिक्षा देते हैं, उनको सम्मान करना है। ఆ నిత్య నివాసంలో మనం కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. उस सनातन की निवास में हमें भी रहना चाहिए। సృష్టి ప్రారంభంలో దేవుడైతే దేవ సంకల్పం కలిగి ఉన్నాడో, इस सृष्टि के आरंभ में परमेश्वर का जो योजना थे, ఆ సంకల్పం సంపూర్ణం చేయడానికి उस योजना को पूरा करने के लिए తను తాను అర్పించుకొని अपने आप को दे दिया। తను తాను మూడు దినములు సమాధిలోంచి నిద్రించి మూడో దినం లేచిన దేవుడుగా 3 दिन उस कब्र के अंदर रहकर तीसरा दिन जी उठने के बाद సువార్తను ప్రకటించి सुसमाचार को प्रकट किया गया। చేసి తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. हम उसको अंगीकार करने के लिए सहायता किया और उनके बच्चे होने के लिए सहायता किया। ఆయనతో నిరంతరం నివసించాలని ఇష్టపడుతున్నాడు. उसके बाद उनके साथ युगानुयुग रहने के लिए भी प्रभु इच्छा रखता है। కాబట్టి ఏంటంటే ఆ యొక్క మందిరము, కడవరి మందిరము जो आखिरी का मंदिर जो है, అద్భుతమైనది. वो बहुत ही अद्भुत मंदिर है। ఆ మాట చదువుకొని మనం క్లోజ్ చేసుకుందామండి. उस वचन को पढ़ेंगे और ख़त्म करेंगे। హగ్గయి 2వ అధ్యాయము, हग्गै की किताब 2रा अध्याय 9వ వచనం. 9 वचन, हग्गै की किताब 2रा अध्याय 9 वचन सब मिलकर पढ़ेंगे, सब मिलकर पढ़ेंगे। इस भवन की पिछली महिमा इसकी पहली महिमा से बड़ी होगी। सेनाओं की यहोवा का यही वचन है, और इस स्थान में शांति दूंगा। सेनाओं की यहोवा की यही वाणी है। కాబట్టి ఏంటంటే ఇంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినాడు. इतना बड़ा महान अभिवचन प्रभु हमें ఈ देता है। వాగ్దానాన్ని పొందుకోవడానికి యోగ్యులుగా మనం ఈ లోకంలో జీవించాలనుకుంటున్నాం. इस अभिवचन को प्राप्त करने के लिए हमें उस योग्य हमें जीवन बिताना है। 2 మాటలు చెప్తున్నాను ఏంటంటే, 2 ही बातों को मैं कहता हूँ। ఏర్పరచబడిన వాక్యము, चुना हुआ इस प्रभु का वचन, దైవజనుల యొక్క మాటలు మీరు योग्य ఎంచండి. उन जो प्रभु में जो परिश्रम करते अगवे हैं, उनका जो शिक्षा को मानना है। మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉండడం అంటున్నాడు. एक दूसरे के साथ प्रेम और शांति और मेल मिलाप के साथ रहना है। ఈ మాటలు మనం హెచ్చరిక తీసుకుని इस बातों को चेतावनी की नहीं पाते हुए నిరీక్షణను బట్టి हमारे जो आशा है, దేవుని యొక్క కడపటి మందిరంలో మనం కూడా యోగ్యులంగా చేర్చబడడానికి దేవుడు కృప చూపించును గాక. उस आखिरी मंदिर में प्रवेश करने के लिए हमें प्रभु सहायता करे। आमीन, आमीन।